రైతులకు కరెంటు లేకుండా చేయాలంటే సబ్ స్టేషన్లు ఖచ్చితంగా అవసరం ఉన్నది. మాకు సబ్ స్టేషన్లు కావాలని అన్నను అడిగినప్పుడు తక్షణం 6 సబ్ స్టేషన్లు శాంక్షన్ చేసి ఈ రోజు ఫౌండేషన్ కూడా చేయించిందంటే తప్పకుండా తాండూరు ప్రజల తరపున మీ అందరి తరపున మన బడ్డన్న గారికి శిరస్సు వంచి వారికి నమస్కారాలు తెలుపుకుంటా ఉన్నాను. దయచేసి అదొకటే కాకుండా వారికి ఈరోజు వారి చేతుల మీద ఈరోజు 200 కోట్లతో ఈరోజు ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఈరోజు శంకుస్థాపన చేయడం ఒకటే మనం అనుకున్నాం. ఆ రోజు కూడా తాండూరులో చెప్పినాం ఖచ్చితంగా విద్యకు మార్గం ఎడ్యుకేషన్ కు టాప్ ప్రియారిటీ ఇస్తామని చెప్పి ఖచ్చితంగా తాండూరుని వైద్య పరంగా కానివ్వండి ఎడ్యుకేషన్ పరంగా కానివ్వండి ఒక మంచి ప్రియారిటీ ఇచ్చి ఖచ్చితంగా ఒక మంచి నాణ్యమైనటువంటి ఎడ్యుకేషన్ ఇస్తామని చెప్పి ఏదైతే చెప్పినామో ఆ చెప్పిన విధంగానే గౌరవ ముఖ్యమంత్రి గారు దాన్ని శాంక్షన్ చేయడం ఆ రోజు ఉన్నటువంటి మంత్రివర్గంలో తప్పకుండా మా తాండూరుకి కావాలంటని చెప్పి కూడా ప్రసాదన్న కానివ్వండి మన మంత్రులు కూడా బట్టన్న గారు కానివ్వండి మా శ్రీధరన్న గారు కూడా సపోర్ట్ చేసి తాండూరు నియోజకవర్గానికి ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఇవ్వడం చాలా సంతోషం. మనందరి తరఫున వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ అదే కాకుండా ఈరోజు తాండూరు అంటేనే గుర్తొస్తుంది మనకు. ఎక్కడ చూసినా గుంతలు అతుకుల గుంతలు, ఎక్కడ చూసినా గుంతల రోడ్లు. నేను ఒకటే చెప్పిన ప్రసాదన్న కూడా చెప్పిండు ఈ రోజు తాండూరుకి పిల్లలు ఇవ్వాలన్నా వికారాబాద్కి పిల్లలు ఇవ్వాలన్నా తన అసెంబ్లీలో కూడా చెప్పడం జరిగింది. రోడ్లు బాగాలేక పిల్లల్ని ఇచ్చే పరిస్థితి లేదు. దయచేసి మా మంచి ప్రియారిటీ ఇవ్వండి, మాకు అన్ని రోడ్లు ఇవ్వండి అని చెప్పడం జరిగింది. చెప్పినందుకే మన గౌరవ ఫైనాన్స్ మినిస్టర్ మన అన్న బట్టి విక్రమార్కన్న గారు మన ఉప ముఖ్యమంత్రి గారు దాదాపు మన ముఖ్యమంత్రి గారు కలిసి ఆర్ఎండ్బి మినిస్టర్ కలిసి ఇప్పటికే రోడ్లకు దాదాపు మన ప్రసాదన్న గారి సహకారంతో 600-700 కోట్ల రూపాయలకు ఈరోజు రోడ్లన్నీ కూడా తెచ్చుకున్నాం. ఇంకా కొన్ని రోడ్లు కూడా అడిగినాం. ఈ రోజు ఇప్పుడే చెప్తా ఉన్నాడు అన్న బట్టన్న గారు ఖచ్చితంగా ఇక్కడ వెనుకబడ్డటువంటి ప్రాంతం ఉన్నది. ఇప్పటికీ స్వతంత్రం వచ్చి మనకి ఇన్ని రోజులు అయింది, ఇప్పటికి ఇంకా డెవలప్ కాలేదంటే నేను ఆశ్చర్యానికి గురైతున్నా. తప్పకుండా ఈ దుడ్డిపల్లి విలేజ్ లో ఈరోజు చూసిండు, అక్కడ ఉన్నటువంటి రోడ్లను చూసిండు, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా దగ్గరుండి చూసిండు. తప్పకుండా ఇస్తామని చెప్పి ఇప్పుడు ప్రామిస్ చేసిండు. ఖచ్చితంగా మన ఉప ముఖ్యమంత్రి గారి సహకారంతో మేము ఒకటే చెప్తా ఉన్నాము, ఈ మారుమూలలో ఉన్నటువంటి నియోజకవర్గాన్ని ప్రసాదన్న పుట్టినటువంటి గడ్డని ఖచ్చితంగా మీరు దత్తత తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి రోడ్లను అన్నింటినీ కూడా మాకు పెద్ద ప్రియారిటీ ఇవ్వాలని చెప్పి కూడా మా తాండూరు పక్షాన మా తాండూరు ప్రజల పక్షాన మేము మనస్ఫూర్తిగా కోరుతున్నామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ముఖ్యంగా గత పాలకులు ఏ విధంగా పనిచేసారో ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలా. ఈ రోజు మీరు అందరూ చూస్తూ ఉన్నారు, ఈ రోజు కాకినా బ్రిడ్జ్ ఉన్నది. ఆడ కాకినా బ్రిడ్జి కట్టి 3 సంవత్సరాలు కాలేదు. అయ్యాకి ఇది ఇట్లా ఎత్తుకోతున్నది అని చెప్పినాం మనం క్లియర్గా. ఇది ఎవరు చేసిండ్రు, ఎందుకు ఈ విధంగా జరిగింది, దీనికి ఒక ఎక్స్పర్ట్ కమిటీని పంపిస్తాం. దీనికి టెక్నికల్గా ఎవరిని బాధ్యులైనా కానీ తప్పకుండా వారిపైన యాక్షన్ తీసుకుంటామని చెప్పి 2 రోజుల ముందే చెప్పడం జరిగింది. అయినా వాళ్ళు ఇది కాకుండా దాన్ని మార్చుకుంటా ఈ రోడ్ ఎట్లున్నది ఆ రోడ్ ఎట్లున్నది అనే విధంగా దాన్ని కప్పిపుచ్చడానికి చూస్తూ ఉన్నారు. ఈ రోజు కాళేశ్వరం ఏ విధంగా అయితే కూలిపోయిందో 3 రోజులు 20 కోట్ల 18 కోట్లతో చేసినటువంటి ఈ రోజు కాకినా రివర్ బ్రిడ్జి ఈ రోజు అంత ఓలు పడ్డది 3 సంవత్సరాలుగా స్టార్ట్ చేసినట్టే గతంలో ఉన్నటువంటి అధికారులు కానివ్వండి, గతంలో ఉన్నటువంటి ఆ కన్సల్ట్ మినిస్టర్సే కానివ్వండి, ఆ గవర్నమెంట్ ఏ విధంగా పని శుద్ధశుద్ధితో చేసిందో ఒక్క ఉదాహరణ అదొక్కటే సరిపోతుందని చెప్పి కూడా మీరందరూ కూడా ఆలోచన చేయవలసినటువంటి అవసరం ఉందని చెప్పి కూడా వేదిక ద్వారా మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాను సోదరి మల్లారా. అదే కాదు ఈరోజు ఇరిగేషన్ ప్రాజెక్టులు ఈరోజు మనకు కన్న తల్లిదైనటువంటి ఇరిగేషన్ ప్రాజెక్టులు 2 ఉన్నాయి తాండూరుకి. కోటిపల్లి ప్రాజెక్టు కానివ్వండి, జుంటిపల్లి ప్రాజెక్టు కానివ్వండి, గత 30 సంవత్సరాల మరి చెన్నారెడ్డి గారు వేసినటువంటి కోటిపల్లి ప్రాజెక్టు ఎన్ని సంవత్సరాల నుంచి గత 10-20 సంవత్సరాల నుంచి పెటికడు మట్టి తీసినటువంటి పాపాన ఓలే అన్న ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారికి చెప్పినాం, మన ఉప ముఖ్యమంత్రి గారికి చెప్పినాం, గౌరవ స్పీకర్ గారి సహకారంతో, గౌరవ శ్రీధరన్న గారి సహకారంతో, గౌరవ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇరిగేషన్ మినిస్టర్ గారి సహకారంతో ఈరోజు ప్రసాదన పట్టుబట్టి నాకొచ్చి దగ్గర కాదని చెప్పి ఇదే మన బట్టి విక్రమార్కన్న దగ్గర కూర్చొని ఈ రోజు కోటిపల్లి ప్రాజెక్టుకు 90 కోట్లు శాంక్షన్ తీసుకొచ్చిండు. గొప్పగా మనమందరం కూడా పెద్దగా అత్యద్వారంతో వారికి స్వాగతం పలకాలని చెప్పి కూడా వేదిక ద్వారా తెలియజేస్తా ఉన్నాను.
ఈ రోజు ఆ 90 కోట్లు కోటిపల్లి ప్రాజెక్టు తెచ్చినందుకు దాదాపు 10,000 ఎకరాలు 14 గ్రామాలకు ఈరోజు సస్యశ్యామలంగా రెండు పంటలు పడతాయి. అదే కాదు ఈరోజు జుంటుపల్లి ప్రాజెక్టు ఉన్నది, అది దాదాపు ఒక 3,000 ఎకరాలు వారేటువంటి పారబాటు. ఈరోజు కెనాల్స్ లేవు. వర్షం వస్తే ఒకటే చెప్తారు, అరే మేము ఏ విధంగా దాంట్లో నీళ్ళు తీసుకోవాలా, మాకు నీళ్లు పక్క ఊరికి నీళ్లు పోతలేవని చెప్పి దాంట్లోనే ఇవన్నీ కూడా దానికి ఒక 8 కోట్లు మన ప్రసాద్ అన్న గారి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్న గారికి మన ఫైనాన్స్ మినిస్టర్ గారికి చెప్పి దాన్ని కూడా 8 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించినంటే ఈ రోజు మనకు వర్కుల మీద కానీ నియోజకవర్గమైన అభివృద్ధి పైన కానీ ఏ విధంగా మనకు చేస్తూ ఉన్నామో ఒక్కసారి మీరందరం కూడా ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. అదే కాదు ఈరోజు ఒక్కటే ఈరోజు బషీరాబాద్ మండలం ఉన్నది. ఈరోజు రోడ్లు బాగాలేవు అన్నప్పుడే దాదాపు ఒక 300-400 కోట్లు ఈరోజు గౌరవ మంత్రి వారు అందరూ కూడా చేసుకొని ఆ మండలానికి ఖచ్చితంగా ఇస్తామని చెప్పి ఈ రోజు అగ్గనూరు నుంచి మైల్వార్ రోడే కానివ్వండి, ఈ రోజు జుడ్డిపల్లి నుంచి మైల్వార్ రోడే కానివ్వండి, ఈ రోజు బషీరాబాద్ నుంచి కోట్పల్లి కరెంట్ కోర్టు కానివ్వండి, అన్ని రోడ్లు ఈరోజు తీసుకోవడం జరిగింది. ఇంకా కూడా ఈరోజు అన్ని ఉత్తుత జీవోలు తీసుకొచ్చి రేపు ఎలక్షన్స్ ఉన్నాయన్నాక గత పాలకులు అన్ని ఫౌండేషన్లు వేసిపోయినరు. ఒక్కదానికి కూడా ఫైనాన్స్ కాంక్రీట్ లేదు. అవన్నిటిని మళ్ళీ నేను తీసుకొని అన్న ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి అన్న బట్టన్న దగ్గర పోయినాం. అన్న గత పాలకులు ఈ విధంగా చేసిండ్రు, అన్ని శిలాఫలకాలు వేసిండ్రు. ఒక్క సిఆర్ఆర్ అమౌంట్ లో 75 కోట్లతోని రేపు నోటిఫికేషన్ వస్తుంది అనగా అన్ని శిలాఫలకాలు వేసారు. కానీ ఒక్కదానికి కూడా ఫైనాన్స్ ఆమోదం లేదని చెప్తే నీకు తప్పకుండా ఇస్తా తమ్ముడు, నీ నియోజకవర్గం వెనుకబడ్డది అని చెప్పి 70 కోట్ల రూపాయలను కూడా ఫైనాన్స్ ఆమోదం చేసి మన నియోజకవర్గానికి అన్నిటికీ ఆమోదం తెలిపి పనులు ఇచ్చిండు. తప్పకుండా వారికి మనం గట్టిగా తప్పకుండా వారికి స్వాగతం పలకవలసిన అవసరం ఉన్నది. అదే కాదు ఈరోజు ఇంకా కూడా మనకి ఈరోజు ఒక్కరోజు మీరు చరిత్రలో చూడండి, మా రైతాంగానికి ఇబ్బంది ఉన్నది. ఇక్కడ ట్రాన్స్ఫార్మర్లు లేవు. ఏ విధంగా చేసి మనం ట్రాన్స్ఫార్మర్లు కావాలని చెప్పి నేను మంత్రి గారిని ఉప ముఖ్యమంత్రి గారిని అడిగినప్పుడు తప్పకుండా నీకు తమ్ముడు నీకు 50 ట్రాన్స్ఫార్మర్లు ఇస్తున్నా, ఈ రోజే మీ దగ్గరకు వచ్చి పంచుతున్నా అని చెప్పిండు. ఇప్పుడే మీ అందరి సమక్షంలో మనందరి సమక్షంలోనే ఈ రోజు ఎవరికైతే ట్రాన్స్ఫార్మర్లు మనం దరఖాస్తు పెట్టుకున్నామో వారికి అందరు కూడా ఈ రోజు దౌలాపూర్ కాడనే 50 ట్రాన్స్ఫార్మర్లు పెట్టించి ఇప్పుడే పంచి ఇవ్వడం జరిగింది. ఈ రోజు అన్ని గ్రామాలకు ఎక్కడైతే లో వోల్టేజ్ సమస్య ఉందో, ఎందుకంటే మాటల ప్రభుత్వం కాదు ఇది, చేతల ప్రభుత్వం. మీకు ఎలక్షన్స్ ముందు చెప్పినాం, గతంలో ఏదైనా సంక్షేమ పథకాలు చేసిందంటే, గతంలో ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిందంటే కాంగ్రెస్ గవర్నమెంటే ఇచ్చింది. గతంలో భూమి లేని వారికి నిరుపేదలకు భూమి ఇచ్చిందంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. మళ్ళా మీరు కాంగ్రెస్ ని ఆశీర్వదించిందంటే మీరందరూ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు కానివ్వండి, గౌరవ బట్టి విక్రమార్క సార్ కానివ్వండి, గౌరవ శ్రీధర్ బాబు గారు కానివ్వండి, గౌరవ స్పీకర్ గారు ప్రసాద్ గారు కానివ్వండి, వారి సహకారంతో తాండూరు ప్రజలు 25 రోజుల్లో నన్ను భుజాల పైన ఎత్తుకొని నన్ను అత్తుకొని గెలిపించినటువంటి ప్రజలకు మిమ్మల్ని ఎప్పటి కూడా నేను ఒక నాయకుడిలాగా కాదు ఒక సేవకుడిలాగా పనిచేస్తాను చెప్పిన ఆ రోజు తప్పకుండా అదే బాటలో ఒక సేవకుడిలాగా మీ ఎంబడుండి మీ దగ్గర మనకు కావాల్సినటువంటి తాండూరు నియోజకవర్గానికి కావాల్సినటువంటి అభివృద్ధిని గౌరవ పెద్దలున్నారు, వారి ఆశీర్వాదంతో మనన్న ప్రసాద్ అన్న గారు ఉన్నారు, వారి సహకారంతో తప్పకుండా అన్ని రంగాలలో తాండూరు నియోజకవర్గాన్ని డెవలప్ చేసే బాధ్యత ఖచ్చితంగా ఒక ఎమ్మెల్యేగా నేను తీసుకొని చేస్తానని చెప్పి కూడా మీకు అందరికీ తెలియజేసుకుంటూ, దయచేసి ఇంకొకటి ఇక్కడ ఉంది, ఇక్కడ బైపాస్ రోడ్ ఉంది సార్, ఒకటి దాదాపు 10 సంవత్సరాలు అవుతా ఉన్నది, టోటల్ కంప్లీట్ రోడ్ అయిపోయింది. ఇప్పటికీ ల్యాండ్ అవార్డ్స్ ల్యాండ్ కంపెన్సేషన్ కావాలా. మొన్న నేను గౌరవ కలెక్టర్ గారిని అడిగినాం, సార్ ఏంది పరిస్థితి అంటే రైతులందరినీ కూడా పిలిపించుకొని మాట్లాడడం జరిగింది. ఎంత అవుతుందని చెప్తే మొన్ననే ఎస్టిమేషన్ వేసి ఇవ్వడం జరిగింది. 30 కోట్ల రూపాయలు అయితే ఉన్నాయి. అయితేనే బైపాస్ రోడ్డు మనము వెహికల్స్ తిప్పగలుగుతాం. అక్కడ ఉన్నటువంటి రోడ్లో ఉన్నటువంటి భూములకు వాళ్ళకందరూ కూడా రైతులకందరూ కూడా మనము డబ్బులు ఇవ్వవలసినటువంటి అవసరం ఉందని చెప్పడం జరిగింది. దయచేసి వేదిక ద్వారా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నానన్న, తప్పకుండా ఆ 30 కోట్ల రూపాయల ల్యాండ్ అక్విజిషన్ కోసము మీరు ఇవ్వవలసిందిగా ఇస్తామని చెప్పి కూడా మీరు మాట్లాడేటప్పుడు ఖచ్చితంగా మీరు అనౌన్స్ చేయాలని చెప్పి కూడా
మనస్ఫూర్తిగా మీకు తెలియజేసుకుంటూ అన్న ఇంకొకటి మీరు చాలా ఇప్పటికి మాకు ఇచ్చిండ్రు మంచి స్వభావంతో మా తాండూరు నియోజకవర్గానికి అన్ని విధాలు ఇచ్చిండ్రు మా సోదరుడు ఇప్పుడు బసిరాబాద్లో ఉన్నారు వాళ్ళకి ఇంకా 2 సబ్ స్టేషన్లు అవసరం ఉన్నది దాంట్లో మిస్ అయిపోయినాయి నా మీద వాళ్ళు చాలా కోపం మీద ఉన్నారు 2 33 kV సబ్ స్టేషన్లు బసిరాబాద్ మండలంలో నవల్గలో అక్కడ వైఎఫ్లు కూడా ఉన్నది దయచేసి 132 kV సబ్ స్టేషన్ అక్కడ ఇబ్బందికరంగా ఉంటే ఆ 2 అయిపోతే మాకు కరెంటు సమస్యలు చాలా కూడా తప్పుతాయి అది వైఎఫ్లు కూడా ఉన్నది దయచేసి మీరు ఇంకొకటి కూడా మా తాండూరు వికారాబాద్ తాండూరు మధ్యలోనే కోట్పల్లికి కూడా ఈ మధ్యలోనే 220 సబ్ స్టేషన్ కూడా ఇచ్చిండ్రు చాలా మీకు అందరు కూడా 220 సబ్ స్టేషన్ కూడా ఇచ్చినందుకు మా తాండూరు పక్షాన మా తాండూరు ప్రజల తరఫున మీకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంకొకటి మాకు మా శ్రీధర్ బాబు అన్న గారికి దయచేసి మాకు ఇక్కడ జినుగుర్తిలో ఒక ఇండస్ట్రియల్ ఉందన్న ఒక ఇండస్ట్రియల్ పార్క్ ఉన్నది 300 ఎకరాలు ఇక్కడ ల్యాండ్ అక్విజిషన్ అయ్యి ఉన్నది అదంతా కూడా ఈ రోజు తాండూరులో ఉన్నటువంటి పరిస్థితి చాలా పొల్యూషన్ ఉన్నది పొల్యూషన్ అంటేనే ఢిల్లీ తర్వాత నెక్స్ట్ ఏదన్నా ఉందంటే మన ఇండియాలోనే ఈరోజు తాండూరులో ఉన్నదనే పరిస్థితి మనం చెప్పుకుంటా ఉన్నాం ఉన్నది వాస్తవం కూడా దీని అంతా కూడా గమనించి ఇక్కడ ఉన్నటువంటి పాలిష్ యూనిట్స్ మొత్తం జినుగుర్తికోవాలంటే మీరు దయచేసి పెద్ద మనసు చేసుకొని మా తాండూరు స్టోన్ అసోసియేషన్ వాళ్ళ తరపున వాళ్ళు ఈరోజు స్టోన్ అసోసియేషన్ అనేది చాలా నష్టాలలో ఉన్నది మీరు దానికి ఒక రేటు 3000 రూపాయలేమో రేట్ చేసిండ్రు నేను మా అసోసియేషన్ వాళ్ళని అందరినీ కూడా పెట్టి మీరు మాట్లాడడం జరిగింది మేము అంత ఇచ్చుకోలేము మాకు తక్కువ చేపియండి వాళ్ళకి మాకు మ్యాక్సిమం తక్కువ చేపిస్తేనే మేము ఇండస్ట్రీస్ అన్ని కూడా అక్కడ షిఫ్ట్ చేసుకోగలుగుతామని చెప్పడం జరిగింది మీరు పెద్ద మనసుతోని ఈ తాండూరు ప్రజలని ఈ తాండూరులో స్టోన్ ఇండస్ట్రీస్ పైన కొన్ని సంవత్సరాల నుంచి ఆధారపడే వాళ్ళు ఉన్నారు ఆ కుటుంబాలు బాగుండాలంటే దానిపైన లారీ వాళ్ళు కానివ్వండి చాలా బీద బడుగు బలైన వర్గాల ప్రజలు దాని మీద 20-30 వేల మంది దాని మీద ఆధారపడే వాళ్ళు ఉన్నారు మీరు ఖచ్చితంగా పెద్ద మనసుతోని వాళ్ళకు ఆ జనిగుర్తిలో ఇండస్ట్రీస్ అన్ని అక్కడ పోవడానికి రేటు కూడా తక్కువ చేసి ఇస్తామని చెప్పి మీరు మా తాండూరు ప్రజలకు ఒక గట్టి హామీ ఇవ్వాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మరొకసారి మీరందరూ కూడా తాండూరు నియోజకవర్గానికి వచ్చి ఇంత పెద్ద ఎత్తున మాకు ఫండ్స్ కూడా ఇచ్చి మమ్మల్ని ఆశీర్వదించి ఇంకా మునుముందు కూడా ఖచ్చితంగా ఇదే విధంగా చెయ్యాలని చెప్పి కూడా కోరుకుంటూ ఇంకొకటి మా ఉప ముఖ్యమంత్రి అన్నగారికి ఒక్కటే నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను నెక్స్ట్ ఇయర్ అయితే 75 సంవత్సరాలు మా తాండూరు మున్సిపాలిటీ కాబోతా ఉన్నది అంత లోపల ఇంకా తాండూరు మున్సిపాలిటీలో ఎలక్ట్రికల్ చాలా ఇబ్బందికరంగా ఉందన్న మొత్తం ఎక్కడక్కడ వేలాడుతూ ఉన్నది దాన్ని అండర్ గ్రౌండ్ అయితే ఎందుకంటే ఇది తాండూరు 75 ఏళ్ళు మనకు కాబోతా ఉన్నది దీనికి ఆ రోజు ఖచ్చితంగా మీరందరూ మళ్ళీ ఇక్కడికి వచ్చి తాండూరు ప్రజల మధ్యన పెద్ద ప్రోగ్రాం చేస్తాము ఆ ఎలక్ట్రిసిటీని అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ వచ్చే విధంగా మీరు సొంతంగా డిపార్ట్మెంట్ వరకు ఇచ్చే విధంగా మీరు ఇవ్వాలని చెప్పి కూడా దాన్ని కూడా వేదిక ద్వారా మా తాండూరు ప్రజలకు చెప్పాలని చెప్పి కూడా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన వారందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇప్పుడు మన గౌరవ పెద్దలు అసెంబ్లీలో తన లేస్తేనే ఉవ్వెత్తున అందరం కూడా చాలా సపర్లతో అరసధ్వలతో ఇచ్చేస్తాము అన్న మాట్లాడానికి వచ్చినప్పుడు దయచేసి మీరందరూ కూడా పెద్ద ఎత్తున హర్షధ్వనాలతో వారిని ఆహ్వానించాలి మీరందరూ కూడా చప్పట్లు కొట్టుండి అన్న ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నాడని చెప్పి కూడా మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నారు అందరికీ నమస్కారం సభాధ్యక్షులు ఈనాటి రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమం 10 సంవత్సరాలు దాటిన తర్వాత తాండూరు నియోజకవర్గంలో కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంతో పాటు ఇతర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి శంకుస్థాపన కార్యక్రమాలు ప్రారంభోత్సవాలు చేసుకొని మీ అందరి ప్రియతమ నాయకుడు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పదంలో నడపాలని నిరంతరం కృషి చేసే కృషి వలుడు మరి అనేక సందర్భాల్లో కూడా